అందరికీ నమస్కారం. రెడీయా? ఓకే. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దసరా పండుగ శుభాకాంక్షలు. మొదటగా నేను డీజీపీగా నియామకం చేసినటువంటి, తెలంగాణ రాష్ట్రానికి డీజీపీగా నియామకం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అట్లానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ డీజీపీగా నియమించినందుకని చెప్పి వారు ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యాలతో నియమించారో ఆ ఉద్దేశాలని తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి తెలంగాణ పోలీస్ శాఖ హెడ్గా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పి నేను చెప్తున్నాను. సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మంత్లోనే దాని కార్యక్రమం మొదలవుతుంది. ఈ నెక్స్ట్ 1.5 to 2 months ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం. ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించిందని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం. అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళ చేయవలసినటువంటి బేసిక్ ఎక్సర్సైజ్ చేసినారు. ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్సర్సైజ్లో ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం. ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇంతకంటే నేను చెప్పవలసింది ఏం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారో అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మేము కూడా, మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన. దయచేసి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అందుకున్న తర్వాతనే మీరు ఏదైనా రాసినా కానీ చూపించినా కానీ బాగుంటుందని చెప్పి నా యొక్క విన్నపం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ దసరా అగైన్. సో లెట్స్ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సార్, అంటే ఫస్ట్ మీ ముందున్న సార్ రమేష్ వైట్ సార్, మీ ఫస్ట్ మీ ముందున్న డిపార్ట్మెంట్ ఉన్న సవాల్స్ అంటే ఫస్ట్ ఎంప్లాయ్ షార్టేజ్ కావచ్చు, లేకుంటే మీ ముందున్న సవాళ్ళు ఏంటివి, ఎట్లా చేయబోతున్నారు? ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడినాను. ఇప్పుడు ఇమీడియట్లీ మాకు ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడినాను. సో దట్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి, ఆఫ్ కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్స్ పోయినట్టున్నాయి వాటిని నియామకం చేసేందుకని చెప్పి. ఐ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ త్వరలోనే దానిపైన కూడా నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది. సార్, నేను వాసుదేవాచారి సార్. సార్, మీకు బేసిక్ పోలీసింగ్ పైన ఎక్కువ నమ్మకం ఉంది అన్నారు ఒక సందర్భంలో. దాన్ని ఏ విధంగా మీరు అమలు చేయబోతున్నారో ఒకసారి చెప్పగలుగుతారా? ఇప్పుడు బేసిక్ పోలీసింగ్ అంటే ఒరిజినల్ పోలీస్